కానీ ఆ పండగ ముసుగులో పర్యావరణాన్ని ఈ విధంగా నాశనం చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఈరోజు అనంతపురం కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్లో వీళ్ళు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. అసలు డిమాండ్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీ డిమాండ్ ఏంటి సార్? సాధారణంగా పండుగలు అంటే ప్రకృతిని కాపాడే ఒక ఉత్సవాలు, లేదా సమాజం మొత్తం కూడా సంతోషంతో ఉండే ఉత్సవాలు. అటువంటి ఉత్సవాలు రాను రాను కొన్ని సంస్థలు లేకపోతే కొన్ని మతాలు ఆచరించే వాళ్ళ సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళ కారణంగా ప్రకృతిని మొత్తం ధ్వంసం చేస్తూ అనంతపురం జిల్లాను, ప్రత్యేకించి దేశంలో ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లాను ఎడారిమయంగా చేసే ఈ యొక్క మొహరం అనే పండుగను వీలైతే పూర్తిగా రద్దు చేయాలి. లేదంటే ఆ మొహరం పండుగ ముసుగులో ఈ ప్రకృతిని ఎవరైతే ధ్వంసం చేస్తున్నారో ఆ ప్రకృతిని ధ్వంసం చేయనీకోకుండా సాధారణంగా ఆ పండుగను నడుపుకోవాలని చెప్పేసి మేము ఈ ప్రకృతి పర్యావరణ ప్రేమికులు కావచ్చు, లేకపోతే హిందూ చైతన్య వేదిక, పర్యావరణ వేదిక, పర్యావరణ పరిరక్షణ వేదిక, ఇటువంటి సంస్థలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. సాధారణంగా మనం చూస్తుంటాం, ఒక చెట్టు బాగా ఎదగాలంటే 15 సంవత్సరాలు, 25 సంవత్సరాలు, 50 సంవత్సరాలు టైం పడుతుంది. కానీ ప్రతి సంవత్సరము ప్రతి పల్లెలో ప్రత్యేకించి అనంతపురం జిల్లాలో ప్రతి పల్లెలో 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు, 100 సంవత్సరాలు పెరిగిన వృక్షాలను, మహావృక్షాలను కాల్చడానికి, అగ్నిగుండంలో వేసి తొక్కడానికి, అది ఎంజాయ్ అనే పేరుతో ఈ ప్రకృతిని ధ్వంసం చేస్తున్నారు. ఇలా చేస్తూ పోతే దేశంలోనే అత్యల్ప వర్షపాతం ఉందని చెప్పేసి మన వాళ్ళందరూ కూడా మొత్తుకుంటూ ఉంటారు. అట్లాంటి అనంతపురం జిల్లాలో ఇట్లాంటి ప్రకృతిని ధ్వంసం